నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి ఓవర్ అయింది అనుకుంటున్నారా? ఆ మాత్రం ఉండాలి కదా. ఎందుకో తెలుసా, మనం ఎక్కడికి వెళ్తున్నామో చూద్దాం అనుకుంటున్నారా? వచ్చేయండి, నాతో పాటు చూపిస్తా. కుండలోళ్ళు, ఇంటి వెనకాలోళ్ళు, ఇంటి పక్కలోళ్ళు అందరూ లుల్లు 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 అని పోతానే ఉన్నారు. ఏమన్నా తక్కువనా? మనకేం తక్కువ, మనం కూడా వెళ్దాం లుల్లుకి. నెల రోజుల నుంచి కాలా వేలా పడితే ఈ రోజుకి కుదిరించుకొని తీసుకెళ్తున్నాడు. సంతోషంలో ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం అవ్వట్లేదు. సంతోషంగా ఉంటే అస్సలు బాగోదు కదా, అందుకే మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నా. వచ్చేయండి. అంటూ కనిపించేదే లుల్లు మాల్. తిడుతున్నా ఏదో ఒకలాగా లోపలికైతే తీసుకొచ్చాడు. పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాం. బండిని ఇక్కడ పార్క్ చేయాలి అని ఎంతో ఆలోచించి ఒక దగ్గర ఫిక్స్ అయ్యి ఇక్కడైతే పార్క్ చేసేసాం. బండి పార్క్ చేసిన తర్వాత సరాసరి లోపలికైతే వెళ్ళనివ్వరు. అక్కడ సెక్యూరిటీ చెక్ ఉంటుంది, చేయించుకొని లోపలికి వెళ్ళాలి. ఈ క్లిప్స్ అన్ని లాస్ట్ లో ఉండాలి, ముందెందుకు వచ్చాయి? ఓహో, మీకు చూపిద్దామని ముందు పెట్టేశానా? వీడియోని మొత్తం చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇదేం సీజన్ అండి? సమ్మర్ అని మాత్రం చెప్పకండి. ఐపీఎల్ సీజన్ చూస్తుందా మీకు? ఐపీఎల్ మ్యాచ్ అయితే రన్ అవుతుంది. రారా షాపింగ్ చేద్దామంటే రానే రాను, క్రికెట్ చూస్తా అంటున్నాడు. అమ్మమ్మ నన్ను కూడా చూడు అంటున్నాడు. చూడండి, వాడు బుడ్డోడు, వాడు వేషాలు ఎంతున్నాడు. మనం ఎందుకు చెడగొట్టాలని చూడరా అన్న చేస్తున్నాడు నా కొడుకు. ఇది చేయకుండా చక్కగా మెల్లగా బాస్కెట్ తీసుకొని వచ్చేసా. ఎందుకంటే మనం చూడడానికి వచ్చాం కదా, కొనడానికి కాదు. తీసేసుకున్నా. ఎందుకో తెలుసా, ఆఫర్లో ఉన్నాయి కదా. నేనైతే ఆఫర్లో ఉంటే అస్సలు వదలను. ఏదాన్నైనా కొందామని వెళ్ళే వరకు రేట్ చూస్తే హార్ట్ అటాక్ వచ్చినంత పని అయ్యింది. రూపీస్ అంట, ఇంకెందుకులే కొనడం అని అక్కడే పెట్టి తెల్లగా జారుకున్నా. బాగా నచ్చింది. ఇప్పుడు వద్దులే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందామని అక్కడి నుంచి కూడా వచ్చేసా. ఉన్నాయి కానీ కొన్ని మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. సూపర్ క్వాలిటీ, నంబర్ 1 క్వాలిటీ అయితే ఉంది ఇక్కడ. దీంట్లో 3 సెట్స్ అయితే వచ్చేసాయి, తీసేసుకున్నా. 9 రూపీస్ ఉంది, కానీ వర్తబులే అనిపించింది. ఎందుకంటే అంత స్ట్రాంగ్ గా ఉంది. అది కంటైనర్ సెట్ ఆఫ్ 2, సెట్ ఆఫ్ 3 అలా దొరుకుతున్నాయి. ఇదైతే మొత్తం ఫ్రోజన్ సెక్షన్. మా ఆయన పిచ్చి ప్రశ్నలు అడిగి చంపేసా. ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతా, నువ్వు నడుచుకుంటూ సీదా వెళ్ళిపో అని చెప్పాడు. వద్దొద్దు అని మళ్ళీ బతిలాడి మెల్లగా బండి పైన కూర్చొని వచ్చేసా. ఇంకా ఒక 10 వస్తువులైనా కొనొచ్చు ఇక్కడ. వాళ్ళకి ఏమో చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్, క్రాబ్స్ పోతే చాలా ఉన్నాయి ఇక్కడ. వెజ్ తినే వాళ్ళ కోసం అడిగితే ఇంకా చెప్పనక్కర్లేదు. వెజిటేబుల్స్ లో అన్ని రకాలు ఉన్నాయి, ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అలాగే మొత్తం యోగర్ట్ కాడి నుంచి మిల్క్, కర్డ్ అన్నీ ఉన్నాయి.
గ్రామ్స్ అండి. 19 రూపీస్కి 100 గ్రామ్స్, 20 రూపీస్కి 100 గ్రామ్స్ అలా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇవి వచ్చేసి పికిల్స్. మేమైతే ఒక చికెన్ పికిల్ తీసుకున్నాం, కానీ అదైతే వరస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంకెప్పుడు తీసుకోవద్దు అన్నట్టుంది టేస్ట్. అల్లం పచ్చడిలో చికెన్ వేసి ఇచ్చినట్టే ఉంది సేమ్. అనిపిస్తుంది. కాసేపు నాకు ఇవేదో అర్థం అవ్వలేదు. మా ఆయనకు అడిగా, అప్పుడు అతను చెప్పాడు ఓకే ఇప్పుడు అర్థమైందిలే. మనం తినే సెక్షన్ వచ్చేసింది. ఇదేంటి చిప్స్ అండి, నాకైతే చాలా మోస్ట్లీ ఫేవరెట్ అండి. ఇవేంటో తెలుసా? వెజిటేబుల్స్ అండి. కట్ చేసి అయితే ఇక్కడ పెట్టేశారు, ఎవరికి ఏం కావాలో అది తీసుకోవడానికి. చికెన్ స్ట్రిప్స్ అన్నీ ఉన్నాయి, మనకి ఏది కావాలంటే అది తీసి ఇచ్చేస్తున్నారు. మిల్క్, వెనిలా మిల్క్, మిల్క్ షేక్స్ అన్నీ అయితే ఇలా ఐస్లో పెట్టి ఇచ్చేస్తున్నారు. బాస్కెట్లో వేసుకొని బిల్లింగ్ చేయించుకొని వచ్చేయడమే. ఇంతకు ముందు మీరైతే వెజిటేబుల్ సలాడ్స్కి కావాల్సినవి ఏమేమో అన్నీ చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రూట్ సలాడ్కి ఏమేమి ఫ్రూట్స్ అవసరమో అన్ని ఫ్రూట్స్ అయితే ఇక్కడ చక్కగా కట్ చేసి పెట్టేశారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి స్వీట్ సెక్షన్ అండి. ఇక్కడ మొత్తం స్వీట్స్ ఉన్నాయి. స్వీట్స్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, ఫ్రెష్లీ కూడా ఉన్నాయి. మేము వచ్చేసి ఏం తీసుకున్నామో లాస్ట్లో యాడ్ చేశాను, వెళ్ళి చూడండి. ఈ వీడియోని ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. ఇక్కడైతే చూడండి, చికెన్ సాసేజ్, గోంగూర చికెన్ అన్నీ ఉన్నాయి. పేడ నుంచి డ్రై ఫ్రూట్ లడ్డు వరకు అన్నీ ఉన్నాయి. మోతీచూర్ లడ్డు 90 రూపీస్. నాన్ వెజ్ ఇష్టమైన వాళ్ళైతే లుల్లు మాల్కి వెళ్ళిపోండి. ఎగ్స్ దగ్గర నుంచి బోటి వరకు అన్ని దొరుకుతాయి. నా కొడుకు అయితే చికెన్ తీసుకొని అక్కడ నించున్నాడు. ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయి. మేమైతే ½ kg మటన్ తీసుకొని వచ్చేసాం. ఫర్ మోర్ వీడియో, నాన్ వెజ్ ఇష్టమైన వాళ్ళైతే లుల్లు మాల్కి వెళ్ళిపోండి. ఎగ్స్ దగ్గర నుంచి బోటి వరకు అన్ని దొరుకుతాయి. నా కొడుకు అయితే చికెన్ తీసుకొని అక్కడ నించున్నాడు. ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయి. మేమైతే ½ kg మటన్ తీసుకొని వచ్చేసాం. ఫర్ మోర్ వీడియో, నాన్ వెజ్ ఇష్టమైన వాళ్ళైతే లుల్లు మాల్కి వెళ్ళిపోండి. ఎగ్స్ దగ్గర నుంచి బోటి వరకు అన్ని దొరుకుతాయి. నా కొడుకు అయితే చికెన్ తీసుకొని అక్కడ నించున్నాడు. ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయి. మేమైతే ½ kg మటన్ తీసుకొని వచ్చేసాం. ఫర్ మోర్ వీడియో, మోతీచూర్ లడ్డు 250 గ్రామ్స్ తీసుకున్నాను, 95 రూపీస్ పడింది. మైసూర్ పాక్ 250 గ్రామ్స్ తీసుకున్నాను, 136 రూపీస్ పడింది. ఫిష్ పికిల్ ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని కొంచెమే తీసుకున్నాను, 44 రూపీస్ పడింది. టమాటో పికిల్ కూడా టేస్ట్ చేద్దామని కొంచెమే తీసుకున్నాను, 19 రూపీస్. అండ్ ప్రాన్స్ పికిల్ కూడా తీసుకున్నాను, 44 రూపీసే పడింది. అండ్ లాస్ట్లీ చికెన్ పికిల్ తీసుకున్నా, అది మాత్రం అస్సలు బాగాలేదండి టేస్ట్.
అల్లం చట్నీలో చికెన్ పీసెస్ యాడ్ చేసి ఇచ్చినట్టుంది. నాకైతే లిటరలీ అస్సలు నచ్చలేదు. ఫ్రైడ్ చికెన్ పౌడర్ కూడా తీసుకున్నాను.